ఆత్మతో నింపి అభిషేకించి బలపరి సహాయం చేయమని ఈ బిడ్డలకు వినబుద్ధి పుట్టించండి. అర్థమయ్యేటట్టుగా మీరు బోధించి సహాయం చేయమని యేసునందు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, వాక్య పరిచర్యలోకి వెళదాం. ఈరోజు మన అంశము విడిచిపెట్టుట. విడిచిపెట్టుట. ఈరోజు మన అంశం ఏంటి? విడిచిపెట్టుట. మనం ఈ లోకంలో ఉన్నాం, లోకంలో జీవిస్తున్నాం. ఇప్పుడు దాకా కొన్ని మాటలు విన్నాం. లోకంలో ఉన్నాము, లోకంలో జీవిస్తున్నాం. ఆ లోకంలో మనం ఉన్నాం, మనతో పాటు ఇంకొకడు కూడా ఉన్నాడు. ఎవరు? అపవాది ఉన్నాడు. మనం ఏదైనా తొలగిపోయినప్పుడు, దేవుని నీతి నుంచి పక్కకు తొలగినప్పుడు, ఆయన సత్యమును విడిచినప్పుడు, నేనున్నాను, నువ్వు చేస్తుంది నేను చూశానని సాతానుడు ఫిర్యాదు చేస్తాడు. కనుక ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే, దేవుని బిడ్డలుగా మనం ఉన్నాము అంటే పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకుందాం. మనం పిల్లలతో ఆడుకోకూడదు. దేవుని సన్నిధిలో వాక్యానికి నిలబడినప్పుడు ఇప్పుడు దాకా వాక్యులు దేవుడే ఉన్నాడు. వాక్యం బయటికి వెళుతుందంటే ఎవరు మాట్లాడుతున్నట్టు? దేవుడు మాట్లాడదాం. దేవుడు మాట్లాడినప్పుడు మనం అటు ఇటు తిరిగితే అది ఏ సంచారం? సాతాను సంచారం. సాతాను దాని అనుచరులకి అగ్నిగుండం ఉంది. మనము నీతిమంతులము, దేవుని బిడ్డలము, దేవుని రాజ్యానికి వారసులం కనుక మనమందరం క్రమంగా ఉండాలి. పిల్లలతో ఆడుకోవద్దు. ఎవరన్నా పిల్లలకు వాళ్ళు చేశారనుకో బయటికి తీసుకెళ్ళండి. ఎందుకంటే అల్లరికి కర్త కాదు. దేవుని వాక్యము పరిశుద్ధమైనది, దేవుడు పరిశుద్ధుడు. రైట్, ఓకేనా? పిల్లలకి ఎవరు అటు ఇటు తిరగద్దు. చక్కగా మీకు కూర్చొని వాక్యం వినండి. తర్వాత మీకు గిఫ్ట్లు ఉంటాయి కనుక ఆ గిఫ్ట్ తీసుకుని వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక మనం విడిచిపెట్టుట. ఏం చేయాలి? మనం విడిచిపెట్టుట. ఎప్పుడు విడిచిపెడతాం? ఎలా ఉంటే విడిచిపెడతాం? విడిచిపెట్టడానికి మనకు ఆత్మ సహాయం కావాలి. ఆత్మ సహాయం కావాలి అంటే మనం ఏం ధరించుకోవాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 5వ అధ్యాయం 17వ వచనం. త్వరగా చదివి సహాయం చేయండి. మీ మనసు, మీ ఏకాగ్రత కొద్ది నిమిషాలు బైబిల్ మీద ఉంచండి. అటువైపు ఎటువైపు ఉట్టి మీద సట్టి మీద పెట్టద్దు. వాక్యం మీద, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మీద, బైబిల్ చదివే మరి ముఖ్యంగా మీరు బైబిల్ మీద ధ్యానం ఉంచండి. రైట్. కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయి. దేవునికి మహిమ కలుగునుగా. అందరి చేతులతో ఒకసారి దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. కాగా ఎవరైనా క్రీస్తు నందుంటే వారు నూతన సృష్టి, పాతవి గతించాలా, సమస్తము క్రొత్తవి మనలో మొలవాలా. పాతవి తీసివేయాలా, పాతవి విడిచిపెట్టాలా. లోకము అశాశ్వతము, లోకము పాపంతో కూడింది, లోకము శాపంతో కూడింది, లోకము అపవాదితో నిండుంది. లోకంలో నుంచి మనం వేరైపోయి క్రీస్తులో జీవించే మనం ఎవరుమంట? నూతన సృష్టి. పాతవి మనలో నుంచి వేరు చేయబడాలా, మనం గ్రేడ్ చేయబడాలా. ఏం చేయబడాలంట? గ్రేడ్ చేయబడాలంట. ఇప్పుడు ఆ కళ్ళంలో మినువులు ఉంటాయి, లేదా ఒడ్లు ఉంటాయి. మట్టి గడ్డలతో ఏం చేస్తారు? ఆ మట్టి గడ్డలు తీసుకొని కాటా వేసుకుని రైతు కొనుక్కుని వెళ్తాడా అండి? తెల్లారి కొనుక్కుని వెళ్తాడు. అవి మట్టి ఉన్నాయి, పనికిరావు అంటాడు. అప్పుడు ఏం చేస్తారు? జల్లిడేస్తారు. జల్లిడేసి వాటిని మట్టిని వేరు చేసి మంచి మినుములు గోతానికి వేస్తారు. మట్టి అంతా పక్కకి నెట్టేస్తారు. గ్రేడ్ చేయబడటం అంటారు. వాటిని ఏమంటారు? గ్రేడ్ చేయబడటం. గ్రేడ్ చేయబడాలి. మనం క్రీస్తు నందుంటే మనం గ్రేడ్ చేయబడతాం. పాతవి గతించాలా, సమస్తము క్రొత్త అవ్వాలా. కాగా ఎప్పుడు జరిగింది అది? మనం గ్రేడ్ చేయబడటం ఎప్పుడు జరిగింది? క్రీస్తు నందుంటే, క్రీస్తులో ఉంటే, క్రీస్తుతో జీవిస్తే మనం గ్రేడ్ చేయబడతాం. లోకంతో పెనవేసుకొని లోక సహవాసంతో లోకాన్ని హత్తుకుంటే మనం దేవుని బిడ్డలం కాదు, మనం గ్రేడ్ చేయబడిన వారు కానే కాదు. క్రీస్తు నందుంటే నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తం క్రొత్త అవ్వాలి మన జీవితాల్లో. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ మన హృదయ ధ్యానం, మన
ఆలోచన, మన తలంపులు దేవుణ్ణి స్తుతించేలా ఉండాలి. మన ప్రాణాత్మ శరీరాలు దేవుణ్ణి స్తుతించేలా ఉండాలి. ఎప్పుడు జరుగుతాయి అది? ఎప్పుడు జరుగుతాయి అంట? క్రీస్తు నందుంటే ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే. నూతన సృష్టి, పాతవి గతించాలి, సమస్తమును క్రొత్తవ్వాలి మన జీవితంలో. అప్పుడు దేవుని బిడ్డలము, అప్పుడు దేవుని సంబంధులము, పరలోక రాజ్య వారసులము, వారసత్వం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ లోకంలో కొన్ని విడిచిపెట్టాలి. ఏ విడిచిపెట్టాలి? ఈ లోకంలో కొన్ని విడిచిపెట్టాలి. ఏ విడిచిపెట్టాలి? ఎవరు విడిచిపెట్టారు? విడిచిపెట్టిన వారు ఏం పొందుకున్నారు? విడిచిపెడితే అసలు మనకి ఏం జరిగింది అనే విషయాన్ని కొన్ని మాటలు వాక్యానుసారంగానే మనము నేర్చుకుందాం. చదువుకుందామండి. ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదవమ్మా. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమును వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని నేను క్షమిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అబ్రహాముకి ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏమిటంటే, ఇక్కడ నువ్వు ఉన్న ఈ ప్రదేశాన్ని విడు, ఈ గ్రామాన్ని విడు, నీ సొంత జనులు విడు, నీ బంధువులు విడు, నీ స్నేహితులు విడు, నువ్వు సమస్తాన్ని విడిచి నేను చూపించే ప్రాంతానికి వెళ్ళు. దేవుని మాట అంటే ఆశీర్వదించబడతాం. దేవుని వాక్యానికి లోబడితే దీవించబడతాం. దేవుడు ఏది చెప్పినా అది మన మంచికే. దేవుడు ఎప్పుడు కీడు చేయటానికి ఆయన నరుడు కాదు. దేవుడు మేలు చేసే దేవుడు, దేవుడు ఆశీర్వదించే దేవుడు, దేవుడు గొప్ప చేసే దేవుడు. ఎప్పుడు చేస్తాడు అవి? ఆయన మాట వింటే. మీకు సెంటెన్స్ అర్థం కావాలి. చెప్పిన మాటలు మీకు అర్థం చేసుకుంటే, వాక్య ప్రకారంగా మీరు ఆలోచన చేస్తే, మీ మనసు అక్కడ ఉంటే చెప్పే వాక్యం మీకు అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు మేలు చేస్తాడంట? ఆయన మాట వింటే ఆయన ఏం చేస్తాడంట? దేవుడు దీవిస్తాడంట. ఏమన్నాడు? నిన్ను ఆశీర్వదించే వారిని, నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప. అంటే నామం అంటే ఏంది? పేరు. నామం అంటే పేరు. నీ పేరును గొప్ప చేస్తాడంట. ఎప్పుడు? ఆయన మాట వింటే, ఆయన చెప్పినట్టు నడుచుకుంటే. ఈ లోక సంబంధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండి లోక సంబంధం, పాప సంబంధం, ఇహలోక మాలిన్యము విడిచిపెట్టాలి. మనం ఎప్పుడైతే లోకమును ప్రేమిస్తావో దేవుడు దూరం అవుతాడు. దేవుడు లోకమును ప్రేమించి మనము దేవుని దూరం చేసుకునే కంటే దేవుని ప్రేమించి లోకాన్ని వేరు చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు ప్రామాణిక గ్రంథం. మనకు అన్ని చెబుతుంది. ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా బ్రతకాలి ఖచ్చితంగా చెబుతుంది. 2 లోకాలు ఉన్నాయి. ఈ లోకం విడిచిన తర్వాత 2 లోకాలు ఉన్నాయి. ఏమిటి లోకం? ఒకటి పరలోకం, రెండోది నరకలోకం. నరకంలోకి వెళ్ళడానికి దేవుడు మనల్ని పుట్టించాల. పరలోకంలో ప్రవేశించేదానికి మనల్ని పుట్టించాడు. పరలోకంలోకి వెళ్ళాలంటే కొన్ని ఆప్షన్లు కావాలి. ఇప్పుడు జాబ్కి వెళ్ళాలి అంటే కొన్ని క్వాలిఫికేషన్ చూస్తారు కదా. జాబ్కి వెళ్ళాలంటే కొన్ని క్వాలిఫికేషన్లు మనం ఎదగాలి. మనం పాస్ అవ్వాలా, పై తరగతులకు వెళ్ళాలా, అక్కడ మనం క్వాలిఫై అవ్వాలా, అప్పుడు మనకు జాబు క్వాలిఫై అవుతాం. అలాగే పరలోక రాజ్యంలోకి వెళ్ళాలన్నా మనలో కొన్ని క్వాలిఫై వస్తాడు దేవుడు. ఇప్పుడు ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయన మాటలో పడతారో, ఆయన చిత్తాన్ని భూమి మీద నడుస్తారో, చిత్తానుసారంగా భూమి మీద నడుస్తారో, ఆయనకి లోబడి బ్రతుకుతారో వారి విషయమై దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను గొప్ప చేస్తా, నీ నామాన్ని హెచ్చిస్తాను అన్నాడు. అంటే మన పేరునంట గొప్ప చేసి అనేకుల్లో తెలియబడే రీతిగా చేస్తాడంట. అబ్రహాంకి ఇచ్చిన ఆప్షన్ని ఆయన దుర్వినియోగం చేసుకోవాలా.
ఏం చేసుకున్నాడు? ఉపయోగపరుచుకున్నాడు, సద్వినియోగం చేసుకున్నాడు. మన జీవితాల్లో పరిశుద్ధ గ్రంథంలోని మాటలు ఎప్పటి నుంచో నేను వింటున్నాం. చిన్నప్పటి నుంచి మందిరానికి వెళ్తున్నావు, సండే స్కూల్లో ఉన్నావు, లేదా మధ్య వయసులోనే దేవుని నమ్ముకున్నావు, దేవుని వాక్యాన్ని నమ్మిన తర్వాత బైబిల్ చదువుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు. దేవుడు మాట్లాడతాడంట. దేవుడు నీతో నాతో మాట్లాడతాడంట. ఎప్పుడు మాట్లాడతాడంట? చూడండి, యోబు గ్రంథం 33:15 చూడండి. చదవమ్మా. దేవుడు ఒక్కమారు పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నంలో నరులు గర్విష్ఠులు కాకున్నట్లు తాము తలంచిన కార్యము మానుకొని చేయనట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక మారు మాట్లాడతాడంట, 2 మార్లు మాట్లాడతాడంట, అయితే మనుషులు దాన్ని కనిపెట్టడంట. ఎప్పుడు మాట్లాడతాడంట? మంచం మీద కునుకు సమయంలో, మనకు నిద్ర పట్టే సమయంలో కూడా దేవుడు మాట్లాడతాడు. దర్శనం ద్వారా మాట్లాడతాడు, బైబిల్ వాక్యం చదివేటప్పుడు మాట్లాడతాడు, లేదా సేవకులు బోధ చేత మాట్లాడతాడు. అనేక పర్యాయములుగా దేవుడు మాట్లాడతాడు. మాట్లాడింది మనుషులంట ఏం చేయరంట? కనిపెట్టరంట, గ్రహించరంట. అది గ్రహించి ఆ మాట ప్రకారం నువ్వు జీవితాన్ని అనువదించి ఆ వాక్యానుసారంగా నడుచుకుంటే నువ్వు దీవించబడతావు, నీ నామం హెచ్చించబడింది, నువ్వు అనేకులు ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేకులకి దీవెనకరంగా మార్చబడతావు. ఇందాకన్నావు కదా, ఏమన్నా? నువ్వు బుద్ధిమంతుడు అయితే ఆకాశ మండలంలోని జ్యోతిని పోలిన వారిపై నిరంతరము ప్రకాశించే జ్యోతుల వలె, నక్షత్రం వలె ఉంటామంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. బుద్ధి ఏం కావాలి మనకి ఇప్పుడు? అయ్యా, ఈ సన్నిధికి వచ్చాము, దేవుని సన్నిధిలో కూర్చున్నాం, బైబిల్ చదువుతున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, బుద్ధి లేదంటారా మాకు అని అనుకోమాకండి. దేవుడు చెప్తున్నాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు పోలిన వారై నిరంతరము ప్రకాశించే జ్యోతుల వలె ఉంటాం. అందరినీ వెలిగించేవారిగా ఉంటాం. వెలిగించబడాలి అంటే నీవు నేను లోకాన్ని విడిచిపెట్టాలి. మరి ఎక్కడికి వెళ్ళాలనమాకండి, ఇక్కడే ఉండాలి. లోకం అనగా పాపం, లోకం అనగా ఇకలోక సంబంధమైన అలవాట్లు, ఆచారాలు, ఈలోక సంబంధమైన పాప ప్రపంచాన్ని విడిచిపెట్టి నూతన జన్మ జన్మించాలి ప్రభు కొరకు నమ్మకంగా. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు లోకంలో ఉన్నాన్ని విడిచిపెట్టాలి. ఏం చేయాలి మరి? ఇప్పుడు క్రీస్తుని ధరించుకోవాలి. అబ్రాహాముకు ఒక ఆప్షన్ ఇచ్చాడు, ఆ ఆప్షన్కి లోపడ్డాడు. నువ్వు లే, నీ బంధువులు, నీ స్నేహితులు, రక్త సంబంధాలు విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నిన్ను ఇచ్చేస్తా, నిన్ను గొప్ప చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నా మాటకు లోబడు. నిన్ను కాదు, నిన్ను దీవించిన వారిని దీవిస్తా, నిన్ను దూషిస్తే నేను వారిని క్షమిస్తా. బా, ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడండి దేవుడు. ఒక మనుషుడు దేవుని మాటకి లోబడితే, ఒక మనుషుడు వాక్యానికి విధేయుడైతే, ఒక మనుషుడు దేవుని మాటను ఆచాతూచా తప్పుగా పాటిస్తే దేవుడు ఎన్ని ఆప్షన్లు ఇస్తున్నాడు, ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఇప్పుడు చెప్పినట్టు అబ్రహాము విన్నాడా, వినలేదా? మనకు మెల్లింగా తిరస్కరిస్తున్నాడా? మనకు మెల్లింగా దేవుని సన్నిధిలో ఉన్నట్టే ఉండి మనసు ఎక్కడో పెట్టుకున్నాడా? ఏంటంటారు? బాడీ ప్రజెంట్ ఆబ్సెంట్ లాగా ఉండామా? ఆబ్సెంట్ లాగా ఉండకూడదు. ప్రజెంట్ వాక్యం మీకు ప్రజెంట్ అవుతుంది. వాక్యాన్ని మీరేం చేయాలా? అర్థం చేసుకోవాలి, అది నెవర వేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన కదా. అబ్రహాము సొంత బంధువులు విడిచాడు, తల్లిదండ్రులు విడిచాడు, అన్నదమ్ములు విడిచాడు, సమస్తాన్ని విడిచి దేవుడు చూపించే స్థలానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు చాలా పరిణామాలు ఎదురైనాయి, కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు, కొన్ని సమస్యలు కూడా ఎదురైనాయి. ఎన్ని ఎదురైనా పిలువబడిన పిలుపుకు లోబడి యెహోవా వైపు చూసి ఆ దేవుని ముఖ దర్శనం చూసుకుంటూ ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు, సమస్యల వైపు చూడాలి. దేవునిలో నడిచేటప్పుడు, దేవునిలో పయనించేటప్పుడు సాతానుడు ఊరుకోడు. తగుదనమ్మా అని నేను కూడా ఉన్నాను వస్తాడు. ఏదో ఒక రీతిగా నీ విశ్వాసాన్ని బలహీనపరిచి ఆత్మీయతలో ఎదగకుండా నిన్ను ఏదో ఒక రీతిగా బలహీనపరిచేదానికి వాడు చూస్తూనే ఉంటాడు. సాతాను వైపు, లోకం వైపు మరి అన్నాడు చూడాలి అబ్రహాం.
ఎవరి వైపు చూశాడు? పిలిచిన పిలుపు వైపు చూశాడు. దేవుడు ఏది చెప్పాడో దాని కొరకు పరిగెత్తాడు. ఆ వాగ్దానము కొరకై పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. సమస్యలు రాలేదు అబ్రహాంకి. వెళ్ళేటప్పుడు గాడిదలు చనిపోయి అంట, ఒంటెలు చనిపోయి అంట. తనతో పాటు వెళ్ళిన ప్రజల్లో కూడా కొంతమంది చనిపోతే అక్కడే భూస్థాపన చేసి ప్రభు చూపించే స్థలం దాకా వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ చూపించి దేవుడు ఏది చెప్పాడో ఆ మాటకు లోబడి వాగ్దాన భూమిలోకి అడిగి పెట్టాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వెళ్ళిన ప్రాంతంలోనంట కరువు వస్తే అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత కరువు వచ్చిందంట. కరువు వచ్చింది. అక్కడ ఉన్న పరదేశీగా ఉన్నాడు. ఆ పరదేశీగా వెళ్ళిన అతను ఆ ఊర్లో బలం ఎక్కువ పడదండి, స్థాన బలము గొప్పది అంటారు. ఆ ఊర్లో అందరు బలం వేరు. ఈయన పరవాసిగా ఉన్నాడు. ఈ పరవాసిగా ఉన్నవాడు తన భార్య ఆ చక్కనిదంట. మనమేమో పరవాసిగా ఉన్నాం, స్థాన బలం ఎక్కువ. నేనేమో ఒంటిగాడిని. వాళ్ళు బలం కలిగిన వాళ్ళు నన్ను కొట్టి నిన్ను తీసుకెళ్తారేమో. ఒక్కోసారి మనిషిగా ఆలోచన చేసి అధైర్యం వచ్చింది. కానీ పిలిచిన దేవుడు అవమానానికి అప్పచెప్తాడా? ఏమండి, పిలిచిన దేవుడు ఎప్పటికీ అవమానానికి అప్పచెప్పడు. నిన్ను నిందింపజేయడు, అవమానానికి అప్పచెప్పడు, నిన్ను గొప్పగానే చేస్తాడు. ఆయన ఏమన్నాడు? నీ నామాన్ని గొప్ప చేస్తానన్నాడు. ఈయన మనిషి ప్రకారంగా కొంచెం ఆలోచన చేశాడు. కానీ దేవుడు ఆయన ఆలోచన చేసినట్టే అబీమెలెకు రాజు తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్తే రాత్రి దేవుడు మాట్లాడాడు అతనితో. అతడు ఆమె ఒక ప్రవక్త భార్య. అతడు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు, మంచి అయినా చెడ్డైనా మాట్లాడకు సుమి అంటాడు. ఎవరితో? అబీమెలెకు రాజుతో మాట్లాడి ఆమెతో ఏం మాట్లాడద్దు అంటాడు. సచ్చిన సేవలకు బ్రతుకున్నాడు, పని ఉన్నాడు అంట అక్కడ అబ్రహాం. పిలిచిన దేవుడు అవమానానికి అప్పు చెబుతాడా? అప్పుడు అబ్రహామును పిలిచి, నువ్వు నాకు చెప్పింది ఏంటి? నువ్వు చెల్లెలని చెప్పావు, నీ భార్య గతకాలం రాత్రి నా దేవుడు నాతో మాట్లాడాడు, నీ భార్యను తీసుకెళ్ళని చెప్పాడు. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుడు నమ్మని. ఏమి దేవుడు అండి మనం ఆరాధించే దేవుడు? పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆయన కొరకు నువ్వు సమర్పించుకొని లోకాన్ని విడిచిపెడితే ఆయనే తోడయిండి నీకు కావాల్సిందంతా జరిగించడానికి ఆయన సిద్ధము కలిగిన దేవుడు, సమస్తము అనుగ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా తిరిగి చూడలేదండి. ఎవరు? అబ్రహాం వెనక్కి తిరిగి చూడలే. వెనక్కి తిరిగి చూడకుండా దేవుని వైపు చూసినందుకు, దేవుని చిత్తానుసారం జరిగించినందుకు అబ్రహాముని ఎలా చేశాడంటే 24వ అధ్యాయం చేయండి. అదే ఆదికాండం 24వ అధ్యాయం చదువు. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడయ్యుండెను, అన్ని విషయములను యెహోవా దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని నామమున మహిమపడదాం. దేవుని పిలుపుకు లోబడి దేవుని చిత్తానికి విధేయత చూపించి దేవుడు ఏది చెప్పాడో అది ఎనదీయకుండా జరిగించాడు గనక దేవుడు అంట అబ్రహామునంట అన్ని విషయాలు ఆశీర్వదించాడంట. తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణం నలుదిశలు ఆశీర్వాదకరంగా ఉన్నాడంట. ఎప్పుడు సాధ్యమైంది? దేవుని మాటకు లోబడి దేవునికి విధేయత చూపించినప్పుడు అన్ని విధాలుగా ఆశీర్వాదాలు నీవు నేను చూస్తాం. నువ్వు ఆశీర్వదించబడాలంటే ఆయన మాట వినాలి, మొదట ఆయన వాక్యానికి లోబడాలి, ఆయన చిత్తం భూమి మీద నెరవేర్చాలి. లోకం కావాలి, దేవుడు కావాలంటే కుదరదు. తామరాకు చెరువులో ఉంటుంది. ఆ తామరాకు మీద నీళ్లు పోయండి, నిలబడతాయేమో. అలాగే తామరాకులాగా లోకంలో బ్రతుకుతున్నాం. లోకం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకంలో మనం ఉన్నాం, లోకం మనల్ని అంటకూడదు. తామరాకు ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటుందండి. చెరువు బురదే కదా, బురదలో ఉంటుంది. బురద దానికి అంటితే చూడు, నీళ్లు తీసుకుని దాని మీద పోయండి, నీళ్లు దానికి అంటితే చూడు. తామర పుష్పం తామరాకే నీటిలో ఉండి బురదను అంటకపోతే దేవుని కలిగిన మనము లోకం అంటితే దేవుడు ఎట్లా దీవిస్తాడండి? దేవుడు దీవించాలంటే లోకం మనలో ఉండకూడదు. లోకం వేరు, దేవుడు వేరు. దేవుడు కావాలంటే లోకాన్ని విడిచిపెట్టాలి, లోకం కావాలంటే దేవుడిని విడిచిపెట్టాలి. దేవుడిని కలిగి ఉంటే అన్ని రకాల దీవించబడతాం. లోకం కావాలంటే
లోకంలో పాపంలో శాపంలో జీవిస్తాం. ఏది కావాలి మనకి? ఆశీర్వాదం పొందాలి అంటే లోకాన్ని విడిచిపెట్టాలి. అబ్రహాము లోకాన్ని విడిచిపెట్టాడు, బంధువులు విడిచిపెట్టాడు, తన స్వజనాన్ని విడిచిపెట్టాడు, పుట్టిన గడ్డని విడిచిపెట్టాడు, దేవుడు చూపించిన స్థలానికి వెళ్ళాడు. అన్ని విషయాల్లో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. ఇంకొక మాట అంటాడండి, చాలా గొప్ప మాట అండి అబ్రహాం అనేది. 6వ వచనం చదవమ్మా, 24. నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకమందు దేవుడు యెహోవా నీకు తోడుగా ఉన్నాడని ఎలియాజరుతో చెప్పి పంపిస్తాడని తన కుమారుడైన ఆ ఇస్సాకుకి వధువుని తీసుకొచ్చేటప్పుడు ఎప్పుడు చెప్పాడు? దేవుడి మాట తన కాలం ముందు నెరవేరుస్తాడండి. ఈయన ఎంత నమ్మకం అండి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏమండి పిలిచిన 25 సంవత్సరాలకి గర్భఫలం ఇచ్చాడు. ఆ కుర్రవాడికి ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చినాయి. ఇక 40 యొక్క పాతికి ఎంత? 65 సంవత్సరాల తర్వాత కూడా అదే బలమైన విశ్వాసం, అదే పరిపూర్ణమైన నమ్మకం, అదే ఆయన కలిగి ఉన్న విశ్వాసం తన ఇంటి పెద్ద దాసుడు కూడా తెలియజేస్తున్నాడు. ఆయన వలన ఆ ఇంటి దాసులు కూడా ఆయన జనరేషన్, ఆ భక్తి జనరేషన్ ప్రమోట్ అయిందండి. ఆ పెద్ద దాసుని పిలిచి ఏమంటున్నాడు? నన్ను పిలిచి నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానములకు ఈ దేశం ఇచ్చేదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు తండ్రి దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్తున్నాడండి. నాకున్నాడు, ఇదిగో నా కుమారుడికి వధువును చూడటానికి నీకు తోడుగా ఆ దేవుడే వస్తాడు అన్నాడు. ఎంతమంది అండి? అంటే నమ్మకంతో ఉండేది ఎంతమంది? అంత విశ్వాసంతో ఉండేది ఎవరు? అంత పరిపూర్ణమైన ఆ భక్తితో దేవుడిని ఆనుకునేది ఎంతమంది? లోకమే. దేవుడు కుదరదండి. ఆశీర్వాదం చూడలేము, పరిపూర్ణమైన విశ్వాసం పొందుకోలేము. పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచాడంట. ఏమి లేని నిరాధారమైన స్థలములు అన్ని ఉన్నట్టుగా ఆయన ఊహించుకొని ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికాడంట. అది భక్తి జీవితం అంటే, అది ప్రభు కొరకు నమ్మకంగా ఉండటం అంటే. అన్ని విషయాల్లో అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నువ్వు లేవాలి, నువ్వు విడిచిపెట్టాలి, లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, పాప సంబంధమైన కోరికలు విడిచిపెట్టాలి, ఈ లోక సంబంధమైన అలవాట్లు విడిచిపెట్టాలి, ఈ లోక సంబంధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి, ప్రభువుకు సమీపంగా ఉండాలి. దేవుడు దీవిస్తాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువా, కొందరికి ప్రభువా? ఎక్కడుందన్నమాట? అపోస్తలుల కార్యం 10:36 చదువుకోండి తర్వాత. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన పక్షపాతి కాదు, అందరూ దీవిస్తాడు. అబ్రహాముకే కాదు దేవుడు, నీకు దేవుడు, నాకు దేవుడే. ఆయన ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఆశీర్వదించడు? ఆయన విడిచిపెట్టాడు లోకాన్ని, మనం విడిచిపెట్టాల. అది కారణం. అబ్రహాము లోకాన్ని విడిచిపెట్టాడు, లోక సంబంధాన్ని విడిచిపెట్టాడు, ఇకలోక సంబంధమైన కార్యకలాపాలు కోరికలు అన్ని విడిచిపెట్టాడు, ప్రభు మాటకు లోబడ్డాడు. అందుకు ఆయన ఆశీర్వదించాడు. నువ్వు నేను ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెడితే ఆశీర్వదించబడతావు. లోకంలో ఉండి దీవించబడాలి అంటే కుదరదు, సాధ్యం కాదు. మన పరిశుద్ధమైన జీవితం జీవించాలి. అప్పుడు నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఆశీర్వాదంలో ఉండాలంటే మనము విడిచిపెట్టాలి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం చదివి సహాయం చేయండి. అతడు ఎడ్లను విడిచి పైన చదివమ్మక 19 నుంచి 19 చదువు. ఏలియా అచ్చట నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడి, అతడు తన ముందున్న 12 అరకలు ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12 అరక తన తోలుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఎలీషా వ్యవసాయ సేద్యపరుడండి. ఎవరంట? ఎలీషా వ్యవసాయ సేద్యపరుడు. 1 అరక 2 అరకలు ఉంటే కనీసం
ఒక 5-6 ఎకరాలు ఉంటుందండి. ఒకప్పుడు అరకలేక దున్నేది. ఒక అరక 2 అరకలు ఉన్నాయి అనుకో, పెద్ద ఆయన చెప్పాలి, భిక్షాలు గారు, ఒకప్పుడు అరకలు ఉన్నాయి అంటే 5-6 ఎకరాలు ఉండేవాళ్ళకి ఒక అరకు ఉండేది. 2 అరకలు ఉన్నాయి అంటే ఒక 10 ఎకరాలు వేసుకోండి, అంతేనా? ఇప్పుడు ఈయనకి ఎన్ని అరకలు ఉన్నాయంట? 12 అరకలు ఉన్నాయంట. ఈయనకి ఎన్ని ఎకరాలు ఉందో? భూస్వామి ఆయన. ఎవరు? ఎలీషా భూస్వామి, మంచి వ్యవసాయ సేతిగాడు. 12 అరకలు 12వ అరక ఈయన దోలుతున్నాడంట. ఎంత గొప్ప ధనవంతుడు. ఏలియా వెళ్ళాడంట ఆయన దగ్గరికి. ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి. వ్యవసాయం చేసుకుంటా అతని దగ్గరికి వెళ్ళి, ప్రభు పిలుస్తున్నాడు, నువ్వు రా అన్నాడంట. మారు మాట్లాడలేదంట. ఎవరు? ఈ భూస్వామి, ఈ వ్యవసాయదారుడు, తల్లిదండ్రులకు నమ్మకమైన పనివాడు, తల్లిదండ్రుల చిత్తం నెరవేర్చేవాడు, తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించేవాడు, నమ్మకమైన పనివాడు, నమ్మకమైన సాధువైన జంతువు. ఏది సాధువైన జంతువు మన దేశంలో? ఏదండి? గొర్రె. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వదకు తేయబడిన వాని యొక్క గొర్రె అంట మౌనంగా ఉంటుందంట. అలాగే సాధువైన గొర్రె లాంటి వాడు ఎలీషా. ఈ ఎలీషా ఇంత భూస్వామయ్యండి, ఏలియా వచ్చి దేవుడిని పిలుస్తున్నాడు, నా ఎంబడి రా అన్నాడంట. ఏమన్నాడు? చదవమ్మ. ఏలియా అతను చెరబోయి ఎట్లను విడిచి ఏలియా అంట పరిగెత్తి పోయి, అబ్బా దేవునికి స్తోత్రం కలిగిన గాక. అరకను విడిచిపెట్టాడంట, ఎడ్లను విడిచిపెట్టాడంట. ఈయన అభిషేకించిన దుప్పట ఆయన మీద వేసాడంట. ఒక్కటే మాట అన్నాడంట, పోయి దైవజనుడా, ప్రవక్త, నువ్వు దేవుని పంపిన ప్రవక్తవని దేవుడే నాతో మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎన్నిసార్లు సేవకులు మీతో మాట్లాడుతున్నారు, ఎన్ని వాక్యాలు వింటున్నాం. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మాట్లాడతాడు, బైబిల్ చదివేటప్పుడు దేవుడు మాట్లాడతాడు, ఏమండి కలలో దేవుడు మాట్లాడతాడు, ఎక్కడైనా మనం టీవీలో వాక్యం వినేటప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఎన్నో రీతులుగా దేవుడు మిమ్మల్ని దర్శించి మీతో మాట్లాడుతున్నాడా లేదా? ఏమండి మాట్లాడేదా మీతోటి? ఎవరితో మాట్లాడలేదా? మరి మౌనంగా ఉండలేదండి, సమాధానం చెప్పకుండా. ఇన్నిసార్లు దేవుడు మీతో మాట్లాడాడు, ఇన్ని రకాలుగా దేవుడు దర్శించాడు, కానీ ఆయన మాటకు లోపడుతున్నామా? ఆయన విధేయత చూపిస్తున్నామా? ఎలీషా ఏలియా వెళ్ళి దేవుడు నిన్ను పనికి పిలుస్తున్నాడు అంటే దేవుడే ఆయనతో మాట్లాడినట్టుగా ఉందంట ఆయన. ఎవరికి? ఎలీషా. ఏలియా మాట్లాడుతుంటే దేవుడే ఆయనతో మాట్లాడినట్టుగా ఉండి, ఈ భూస్వామైన ఈ ఎలీషా సమస్తాన్ని విడిచిపెట్టి ఆఖరిగా నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నా తల్లిదండ్రుల చేత ఆ వాగ్దానం తీసుకొని వాళ్ళ దీవెని పొందుకొని, అయ్యా ఒకసారి వాళ్ళని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, నా మనస్ఫూర్తిగా నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు కదయ్యా ఈ లోకంలో, ఈ జన్మనిచ్చిన ఆ కారణానికి వాళ్ళ రుణం తీర్చుకోవాలి కనుక నేను వెళ్ళి వాళ్ళ పలకరించి వస్తానయ్యా అని చెప్పి ఏలియా నచ్చట పెట్టి వెళ్ళిపోయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మరలా వచ్చంట ఏం చేశారు తెలుసా? తను అరకలు దున్నే ఎడ్లనంట వధించి ఏం చేశాడు? అది చదువు అక్కడ. అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి అటు మాంసమును చప్పట్లు కొట్టు ఒకసారి దేవుని నామమున మహిమపరచండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12 అరకల సిద్ధిగాడైన ఎలీషా భూస్వామైన వాడు ఏం చేశాడంటే, ప్రవక్త వచ్చి మాట్లాడితే దేవుడే నాతో మాట్లాడాడని చెప్పి ఇక అనుకున్న వాటిని మరచినట్లుగా అవి జ్ఞాపకం రాకుండా విరిచి నరికి కూరని వడ్డించి జ్ఞాపకం రాకుండా చేశాడంట. మన జీవితంలో పిలిచిన తర్వాత పైకి దేవుని సన్నిధికి వెళుతూ అనేక సార్లు వెనక పిలిచి వెనకున్న వాటిని చూసి ముందున్న వాటి కొరకు వేగిరి పడకుండా పాప సంబంధం, లోక సంబంధం, వికలోక సంబంధమైన అలవాట్లకు ఎన్నిసార్లు మొక్కుతున్నాం మనం? ఎన్నిసార్లు వెనక వైపు చూస్తున్నాం? దేవుడు నా వైపు చూడు, నన్ను వెంబడించు అన్నాడు. ఎలీషా వెనక తిరిగి చూడలేదండి, ఇంకా జ్ఞాపకం రాకుండా ఉండటానికి వాటిని విరిచేసాడండి. మరి మనమేం చేస్తున్నాము
చెప్పండి తల్లులారా, ఏం చేస్తున్నాం మనం? కలకాలం నీ కౌగిలిలోనే దాచావు, కన్నీరే రాకుండా నన్ను పెంచావు. కలకాలం నీ కౌగిలిలోనే దాచావు, కన్నీరే రాకుండా నన్ను పెంచావు. మనసులో రాసుకున్నాడంట, నీ పేరు అని అరిచేతిలో చెప్పుకున్నాడంట. ఎందుకు? నిత్యం జ్ఞాపకం ఉండటానికి, నిత్యం నిన్ను దీవించడానికి, నువ్వు ఎప్పుడు కనపడాలని కోరిక. మనమేమో ఏవో రాసుకుంటాం, ఏయో చేస్తాం. దేవుడు నీ పేరు ఆయన గుండెలో దాచుకున్నాడు, ఆయన చేతుల మీద రాసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. ఎందుకు? నిన్ను దీవించాలి అని, నిన్ను ఆశీర్వదించాలి అని. నువ్వేమో ఏదేదో చేయాలని ఆశపడతావు, లోకాన్ని ప్రేమిస్తావు, లోకం కొరకు పరిగెత్తావు. నీ మీద ఆయనకున్న ప్రేమ ఎంతో మక్కువ అంట. మనిషిని చేసినప్పుడు ఏ యొక్క ఆ కల్ముషం లేకుండా పవిత్రుడుగా మనిషిని దేవుడు నిర్మించాడు. ఈ మలినము, ఈ మస్టు మురికంతా లోకంలోకి వచ్చినాక అంటుకుంటుంది. అది అంటుకోకూడదు, లోకాన్ని విడిచిపెట్టాలి అంటున్నాడు. ఎలీషా దేవుని పిలుపుకు, దేవుని మాటకు లోబడి దేవుని చిత్తాన్ని జరిగించడానికి తన ఆస్తిని, తల్లిదండ్రుల్ని, పుట్టిన ఊరిని విడిచిపెట్టి ఎవరు వెంబడించాడంట? ఏలియాని వెంబడించాడంట. దేవుడు వదిలిపెడతాడా? నువ్వు నా పని చేయి, నేను నీ పని చేస్తాను. మనం దేవుడి పని చేస్తే మన పని ఎవరు చేస్తారమ్మా? మన పని ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. దేవుడు విడిచిపెట్టడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాటకు లోబడి లోకాన్ని, పాపాన్ని, సంబంధమైనవన్నిటిని విడిచిపెట్టి యాజకుడిని వెంబడించి ప్రభు మాటకు లోబడితే దేవుని సేవకుని బహుగా ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే భూమి మీద ఆయన బ్రతికినంత కాలము ఆయన ఏది చెప్తే అది జరిగింది. చనిపోయిన వారిని సైతం ప్రార్థన చేస్తే లేపి కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఒక చిన్న పిల్లలు ఆయన అపహాసం చేస్తే ఆయనకంట ఎలీషా గారికి ఎక్కడి నుంచి టెక్నికలు ఉండవంట, ఈ సైడ్ ఉంటాయంట, ఈ పక్కన ఉంటాయంట, ఈ నెత్తంతా బోడితలంట. పిల్లలు 50 మంది పిల్లలంట ఆయన వెంబడి వస్తా
గొంగళి చేతి కర్ర ఉంటుంది కదా, యాజకుడికి ఏమి ఉండవు కదా అని వెళ్తా ఉన్నాడంట. పిల్లలందరూ అంట బోడివాడని ఎగతాళి చేశారంట. ఆయన నిలబడి, నేనే నిజమైన దైవజనుడిని అయితే, నేనే దేవుడి సేవకుడిని అయితే, దేవుడు నా పక్షానే ఉంటే 50 మంది పిల్లల్ని ఎలుగుబంట్లు వచ్చి సంహరించిన కాకన్నాడు. ఎలుగుబంట్లు వచ్చి 50 మంది పిల్లలు సంహరించారు. షునేమిరాలు కుమారుడు మనసు మీద నుంచి ఆ వ్యాధి కలిగి చచ్చిపోయాడంట. ప్రార్థన చేసిందంట, దైవజనుడిని పిలిపించమన్నాడు. దైవజనుడు పనివాడిని పంపించాడు, గెహాజీ. కుదరలా. తర్వాత ఎవరిని పంపించాడు? ఆయన తీసుకురమ్మని చెప్పిందంట. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకుని వస్తే చనిపోయిన పిల్లవాడికి పడి ప్రార్థన చేస్తే పిల్లవాడు లేచి నిలబడ్డాడంట. దేవునికి స్తోత్రం కలిగిన. భూమి మీద ఆయన బ్రతుకున్నప్పుడు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే చనిపోయిన తర్వాత కూడా గొప్ప కార్యం జరిగింది. ఏం జరిగింది తెలుసా? ఆయన చనిపోయిన తర్వాత కూడా ఒక గొప్ప కార్యం జరిగింది. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 9 నుంచి చదవండి. ఆయన చనిపోయిన తర్వాత కూడా ప్రభు మాటకు లోబడితే, ప్రభు చిత్తానుసారంగా జరిగిస్తే, ప్రభువుకి బద్దులమైతే నీ ద్వారా గొప్ప కార్యం జరిగిస్తాడు దేవుడు. చూడండి, అందు నిమిత్తము దైవజనుడు 2వ రాజుల 11 అది ఎక్కడి చదువు. తర్వాత ఎలీషా మృతి పొందగా అది నీ సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత ఒక శవము, మోయాబు సముద్రుడైన ఒక అతను చనిపోయాడు. ఈయన్ని ఆనాటి కాలంలో ఏం చేస్తారంటే గుంటలు తవ్వి పూడిపేయటం కాదు, యెరూషలేము సమాధులు అన్నింటిలో కూడా రాతిని తొలిపించుకుంటారు, దానిలో పెట్టేస్తారు, మోతేస్తారు. ఈ శవం కుళ్ళిపోద్ది, ఆ ఎముకలు అలా ఉంటాయి. ఆ ఎలీషా ఎముక అక్కడ ఉంది. ఒక అతను చచ్చిపోయాడు. ఆ శవాన్ని తీసుకొని వెళ్ళి ఆ ఎలీషా పెట్టిన సమాధిలో పెట్టారంట. ఎవరిని? చనిపోయిన వ్యక్తిని. ఆ సమాధిలో అంతకుముందు ఎవరిని పూడ్చిపెట్టారు? ఎలీషాని పూడ్చిపెట్టారు. చనిపోయిన వ్యక్తిని తీసుకొని వెళ్ళి ఆ సమాధిలో పెట్టారు. ఎలీషా శల్యం తగిలిందంట. ఏం తగిలిందంట? ఎలీషా శైలం అంటే ఆయన ఎముక తగిలింది. ఎవరికి? ఈ శవానికి, ఈ సచ్చిన శవానికి ప్రవక్త అయిన ఎముక తగలంగానే ఆ చచ్చిన వాడు చక్కగా లేచి కూర్చున్నాడు. చప్పట్లు కొట్ట ఒకసారి దేవుని. దేవునికి లోబడితే, ఆయన చిత్తానికి నువ్వు ఇష్టానుసారంగా నడుచుకుంటే, ఆయనకు బద్ధుడు అయితే, ప్రభు ఏది చెప్పాడో జరిగిస్తే నీ ద్వారా గొప్ప కార్యం జరిగిస్తాడు. ఎలీషా ఏలియాని వెంబడించి ప్రభువు చెప్పిన మాటగా అంగీకరించి ప్రభు ఇష్టానుసారంగా నడిచినందుకు ఏలియా కంటే 7 అద్భుతాలు చేశాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఎముక దగ్గర బాగుపడి ప్రతి కట్టగట్టాడు అంటండి. దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితుల్లో నువ్వు వాడబడాలంటే విడిచిపెట్టాలి. ఏ విడిచిపెట్టాలి? లోకాన్ని విడిచిపెట్టాలి, లోక సంబంధమైన పాపాలను విడిచిపెట్టాలి. నువ్వు ప్రత్యేకించాలి, ప్రభువు నామస్మరణ చెయ్యాలి. ప్రభు కొరకు నువ్వేం చేయాలా? సమర్పించుకోవాలి. నిన్ను నువ్వు ప్రభువుకి సమర్పించుకొని ప్రభువుకి బద్ధుడివై, లోకానికి బద్ధులం కాదు, పాపానికి బద్ధులం కాదు, ఈ లోక సంబంధమైన కార్యకలాపాలకు బద్ధులం కాదు. ఎవరికి బద్ధులం అవ్వాలి? ప్రభువుకి బద్ధులం అవ్వాలి, ప్రభువుకి లోపడాలి, ప్రభు చిత్తానుసారంగా జరిగించాలి. ఎలీషా లోపడ్డాడు. ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు. దేవుడికి లోబడితే నిన్ను తీసుకొని అనేకులు ఎదుట అద్భుతాన్ని జరిగించే దేవుడు నువ్వు, నేను ఆరాధించే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్త 10వ అధ్యాయం 28 చదువు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని. ఎవరితో చెప్తున్నారంట ఈ మాటలు? ఎవరితో చెప్తున్నారంట? పేతురు ఎవరు? యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లో ఒకడు. 12 మందిలో ఒక అతను ఏం చేశాడు? 33 ఎండిన నాణ్యాలు కమ్మి అపవాద చేత శోధించబడి చనిపోయి ఏమైపోయాడు? నరకానికి వెళ్ళాడు అనుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది తదుపరి విషయంలేండి. ఇప్పుడు మరొక అతను పేతురు. ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు వారు బోధకి, యేసుక్రీస్తు వారి వాక్యానికి, యేసుక్రీస్తు వారు చేసే నీతి సూక్తులకి ఈయన బద్ధుడయ్యి యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాడు. అంతకుముందు ఏం చేసేవాడు పేతురు? చేపలు పట్టే చాలని వల వేసుకొని తన జీవనాధారం, తన కుటుంబాన్ని గడుపుకునేవాడు. ఎవరు? పేతురు.
తన జీవనాద ఉపాధిని వదిలిపెట్టాడు, కుటుంబాన్ని విడిచిపెట్టాడు. ప్రభు వెంబడించమనగానే సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు వెంబడి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్తే పేతురు దేవుడు అంటున్నాడు, పేతురు, అయ్యా ప్రభువా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని దేవుని అడుగుతున్నారు. అందుకు దేవుడు అంటున్నాడు, యేసు ఎట్లా నేను నా నిమిత్తము సువార్త నిమిత్తమును. అమ్మా వింటున్నారా? యేసు ప్రభు అన్న మాట వింటున్నారా? మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. మరలా మీరు చదువుకోండి, మీరు ధ్యానించండి, యేసు మాటలు వినండి, యేసు మాటలు అనేకులకు పంచండి, యేసుని గురించి తెలియజేయండి. మీరు వినండి, మీరు తెలుసుకోండి, మీ కుటుంబానికి బోధించండి, మీ కుటుంబాన్ని రక్షించుకోండి. ఆయన్ని వెంబడించే వారిని అంటున్నాడు. అమ్మ ఏమంటాను చదువు ఇప్పుడు? నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రైనను తల్లిదండ్రులనైనను అమ్మా పిల్లలనైనను భూములనైనా విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ప్రతిఫలం పరలోకమందు నా తండ్రి ఎదుట మీకు పంచి ఇచ్చేదని అన్నాడు. చప్పట్లు కొట్టు ఒకసారి. దేవుని నామానికి మహిమపడతారు. దేవుడు కావాలి, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఈ లోకంలో కొన్ని విడిచిపెట్టాలి. ఏమి పెట్టాడు? 6 రకాల విషయాల్ని అక్కడ పొందుపరచబడి 6 రకాల విషయాలు. ఈ లోకంలో ధనమును, భూములను, ఆస్తులను, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తల్లిదండ్రుల్ని, ఎవరిని, బంధువుల్ని, ఈ బంధు ప్రీతి, ఈ ధనాపేక్ష, ఈ భూములు, ఈ గృహాలు, వీటిని ప్రేమించుకుంటే సువార్త పనిచేయలేవు, దేవుని నామాన్ని మహింపరచలేవు, దేవుడి కొరకు నువ్వు వాడబడలేవు. దేవుని కొరకు వాడబడాలి అంటే కొన్ని విడిచిపెట్టాలి. కొన్ని కావాలంటే కొన్ని, లోక సామెత ఉంది కదండి, కొన్ని కావాలి అంటే కొన్నిటి ఏం చేయాలంటే మనం విడిచిపెట్టాలి. కొన్నిటిని విడిచిపెట్టాలి, కొన్నిటిని ధరించుకోవాలి. ఏం విడిచిపెట్టాలి? లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, అపరిశుద్ధత విడిచిపెట్టాలి, బూతులు విడిచిపెట్టాలి, సీరియల్ విడిచిపెట్టాలి, సినిమాలు విడిచిపెట్టాలి. ఏమండి? ఈ లోక సంబంధమైన బంధాలు, భావ్యాలు విడిచిపెట్టాలి, ఆ ధనాపేక్ష విడిచిపెట్టాలి, అసూయ విడిచిపెట్టాలి, మత్సరం విడిచిపెట్టాలి. ఇంక విడిచిపెట్టాల్సింది చూసుకుంటే గలతీ పత్రిక 5:22 చదువుకుంటే చాలా మంది విడిచిపెట్టాల్సినవి శరీర కార్యాలు, అవన్నీ విడిచిపెట్టాలి. కొన్ని కావాలంటే కొన్ని వదిలిపెట్టాలి. వదిలిపెడితే నాకు పాత్రుడు అన్నాడు. పేతురు అంటున్నాడు, అయ్యా మేము అన్ని వదిలిపెట్టుకొని నీ దగ్గరికి వచ్చాం, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? పిచ్చివాడా, మిమ్మల్ని ఓరకు వదిలిపెట్టను. పరలోకమందు 12 సింహాసనాల్లో 12 మంది యాకోబు కుమారులు, 12 మంది అపోస్తులు పరలోకంలో వాళ్ళ సింహాసనం మీద ఉంటారు. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని నామమున. పరలోకమందు 12 సింహాసనాల్లో వాళ్ళు అంటారు, అన్ని విడిచిపెట్టాం ప్రభా, సమస్తాన్ని వదిలేసాం ప్రభా, నిన్ను వెంబడిస్తున్నాం ప్రభా, మాకేంటి? పరలోకంలో 12 గుమ్మాలున్న ఆ పరలోక పట్టణంలో వజ్ర, వైడూర్య, మరకట, మాణిక్య, పుష్పరాగములు కలిగిన ఆ పరలోక పట్టణంలో స్థానం ఉంది. నా కుడిపార్శ్వమందు మిమ్మల్ని కూర్చొని పెట్టుకుంటాను. పేతురు, ఈ తుచ్చమైన వాటికి, అల్పమైన వాటికి, స్వల్పమైన వాటికి ఎందుకు దుర్నీతి పాలన పాపములో పడిపోతారు? వాటిని విడిచిపెట్టండి. నువ్వు అనుకుంటున్నావు నాకేమి దొరికిద్దని, పరలోకంలో బంగారు వీధుల్లో నడుస్తావు పేతురు అంటాడు. దేవునికి స్తోత్రం. వెంబడించాడు పేతురు. ఎవరిని? యేసుక్రీస్తు వారిని వెంబడిస్తే యేసుక్రీస్తు వారు వస్త్రపు చెంగు తగిలి స్వస్థపడితే పేతురు నీడబడి బాగుపడ్డారు. దేవునికి స్తోత్రం. వెంబడిస్తే నీ ద్వారా కార్యాలు చేసుకుంటాడు దేవుడు. నువ్వు ప్రభువుని వెంబడించి ప్రభు పని కొరకు ప్రయాసపడి ప్రభు పనికి సహాయంగా ఉంటే, ప్రభు పని నువ్వు చేస్తూ ఉంటే నేనున్నాను అంటాడు. దేవుని ఎందుకు రండి, అప్పుడు ఆయన మీ ఎందుకు వచ్చాను. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోమన్నాడు. పాపము నుంచి మనం ఏరవ్వాలి, లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడు నిన్ను వాడుకుంటాడు. విడిచిపెడితే నువ్వు దీవించబడతావు. ఏం విడిచిపెట్టాలి? లోకాన్ని విడిచిపెట్టాలి. ప్రభు చూపించే మార్గంలోనికి నీవు నేను వెళ్ళాలండి. చూడండి, అపోస్తుల కార్యం 4 యోహాను సువార్త 4:28 చదవండి త్వరగా.
ఆ స్త్రీ ఏ స్త్రీ? ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి తిరిగి వచ్చి నేను చూసినవా చదవాలి. అది లైవ్ కూడా క్రోడీకరించబడుతుంది, జాగ్రత్తగా చదవండి. దేవునికి స్తోత్రం. నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులు చూడండి. ఈయన క్రీస్తు కాడు. ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దకి వచ్చుచుండేది. దేవునికి స్తోత్రం కలిగిన ఆ స్త్రీ ఎవరి స్త్రీ? పాపపు స్త్రీ, పాపములో జీవిస్తున్న స్త్రీ, లోకంలో బ్రతుకుతున్న స్త్రీ, తన శరీరాన్ని అమ్ముకొని పాప ప్రపంచంలో జీవిస్తున్న ఆ స్త్రీ ఎవరిని చూసింది? ఎవరిని చూసిందండి? యేసయ్యను చూసింది. మిట్ట మధ్యాహ్నం వెళ్ళిందంట మంచినీళ్ళకి. ఎవరన్నా వెళ్తారా? ఎవరు వెళ్తారు మిట్ట మధ్యాహ్నం? ఏం వెళ్ళిందండి? మిట్ట మధ్యాహ్నం బావి దగ్గరికి వెళ్ళింది. ఆ బావి దగ్గర ఎవరున్నారు? మెస్సయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసయ్యని ఒకసారి చూసింది, తన జీవితమే మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు యేసయ్య మాటలు వింటున్నావు, ఎన్నిసార్లు బైబిల్ చదువుతున్నావు, ఎన్నిసార్లు పాటలు పాడుతున్నావు, ఎన్నిసార్లు టీవీల ద్వారాగా, ఎంతమంది ప్రవక్తల ద్వారాగా దేవుని మాట వింటున్నావు. మారేమంటూ మస్కా పడుతున్నాం. కానీ మారిన మనసు ఏమంటే దేవుడికి ఇస్తే ఫలితం ఉంటుంది. కానీ మారమే లోకమాశలు, లోక సంబంధమైన కోరికలు, ఈ లోకాన్నే ప్రవేశించి ఇక్కడే మనం ఉంటాం అన్నట్టు. ఏమండి, ఎంతమంది కోటేశ్వరులు, ధనవంతులు, బిలిగ్రేట్లు ఈ లోకాన్ని విడిచి ఏం తీసుకెళ్తున్నారు? ఒట్టి చేతులకు వెళ్తున్నారు. పాపము చేసే స్త్రీ అంట మిట్ట మధ్యాహ్నం బావి దగ్గరికి వెళ్తే ఆయన మాట్లాడిన మాటలకి తన్మయమైపోయిందంట. ఏమైపోయిందంట? తన్మయమైపోయిందంట. ఇక నా జీవితంలో పాపం చేయకూడదు తీర్మానం తీసుకోవాలి. మనం తీసుకుంటున్నామా తీర్మాన జీవితం? కలిగి ఉంటున్నామా? దేవుని సత్సంబంధంగా జీవిస్తున్నామా? ఒక్కసారి ఒక్క మాట ఏంటదా? ఒక్క మాట మాట్లాడితే చాలు. ఒక్క మాట యేసయ్య ఒక్క మాట మాట్లాడాడంట. సమరయితీతో తన బ్రతుకే మార్చబడింది. తను మారటమే కదండి, ఊరే మార్చుకొని దేవుడి సన్నిధికి తీసుకొచ్చింది. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని నామాన్ని. లోకాన్ని విడిచిపెట్టిందండి. పాపపు స్త్రీ అండి. పాపములో జీవిస్తున్నామండి. యేసయ్యను ఒకసారి చూసేసరికి, యేసయ్య మాట్లాడేసరికి పాపాన్ని విడిచిపెట్టి, పాతి పెట్టి, పాపపు కుండని విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళింది. నన్ను పిలిచిన దేవుడు, నేను చూసిన దేవుడు మెస్సయ్య కాడా? నా గుట్టంత ఇప్పిన వాడైనా, నా పాపాన్నంతా చెప్పిన వాడైనా ఆయన మెస్సయ్య. నేను చూసా, నా బ్రతుకును మార్చాడు, నేను మార్చుకున్నా, మీరు కూడా మారదండి అని అందరం పిలుచుకొచ్చి యాకోబు బావి దగ్గర సువార్త వినిపించిందని. నువ్వు వినిపిస్తున్నావా? నేను వినిపిస్తున్నావా? సరే, వినిపోయావు. నువ్వు వెళ్ళే కాడ ఎవరికైనా దేవుని మాటలు చెప్తున్నావా? నీ ఇంటి పక్కన నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ స్నేహితులు, కనీసం నీ భర్త, నీకు భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబంతోనైనా దేవుని సన్నిధికి వస్తా. ఒక ఊరే మార్చిందండి పాపపు స్త్రీ. పాపంలో బ్రతుకుతున్న స్త్రీ ఊరినే మారిస్తే రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు బాప్తీసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, అన్ని చేస్తున్నావు. ఎంతమందిని మార్చావు? ఎంతమందికి దేవుని పరిచయం చేశావు? ఒక్కసారి ఆ పాపపు స్త్రీ అంట కొండను పగల కొట్టిందంట. ఈ కొండతో నాకు పని లేదు, ఇక మధ్యాహ్నం వేళలో, మాటిపూట వేళలో, సాయంత్రం వేళ నేలకు కాదులే వెళ్ళేది. ఏదో వంకతో ఎవరో ఒకరు తనకు సమీపిస్తారని ఆ వంకతో వెళ్తామే డొంకెత్తుకొని. ఇక నాకు ఆ పని లేదు, ఆ ప్రవర్తన నాకు అవసరం లేదు, పగల కొట్టేసింది. నూతన జీవం కాగా క్రీస్తు నందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము క్రొత్తమైన ఆయన జీవితంలో. ఎవరి జీవితంలో? ఆ పాపం స్త్రీ జీవితంలో క్రొత్త జీవితం వచ్చేసింది. తను మారింది, తన కుటుంబాన్ని మార్చుకుంది, ఊరే మార్చింది. నీవు నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా లోకాన్ని విడిచిపెడితే, పాపాన్ని విడిచిపెడితే, పరిశుద్ధంగా జీవిస్తే అనేకులు మార్చి ప్రభు చెంతకు తీసుకొస్తాం. దేవునికి స్తోత్రం కలుగుగా. విడిచిపెట్టింది, పాపపు కొండను విడిచిపెట్టింది.
విడిచిపెడుతున్నామా? ప్రభువు సాక్షిగా జీవిస్తున్నామా? ప్రభు బిడ్డగా బ్రతుకుతున్నామా? పేతురు అన్నాడు, అన్నీ విడిచిపెట్టాం ప్రభు, పరలోకంలో నీకు నా దగ్గర స్థానం ఉన్నది. సమరయ స్త్రీ సమస్తాన్ని విడిచిపెట్టింది, ఊరే మార్చింది. మరి నీ నా జీవితం ఎలా ఉందండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. అక్కడికి వచ్చాము, ఈ మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన ఎవరంట? ఎవరైనా? ఆయన దేవుని స్వారూప్యము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడంట. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎలాంటి వారంటేనా? దేవుని స్వరూపం అంట, ప్రతిబింబం. అంటే దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క కుమారుడు, ఒక్క కుమారుడు, అద్వితీయ కుమారుడు, ద్వితీయ కానిది అద్వితీయ, ఒక్క కుమారుడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. దేవుని పోలిక, దేవుని కుమారుడు, దేవుని స్వరూపం. ఆ స్వారూప్యాన్ని విడిచిపెట్టాడు, కుమారత్వాన్ని విడిచిపెట్టాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు, తండ్రితో భాగ్యాన్ని విడిచిపెట్టాడు, దేవదూతల్ని విడిచిపెట్టాడు. ఎన్ని విడిచిపెట్టాడు? రాసుకోండి. తండ్రిని విడిచిపెట్టాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు, దేవదూతల్ని విడిచిపెట్టాడు, రాజరికాన్ని విడిచిపెట్టాడు, దేవుని స్వారూప్యాన్ని విడిచిపెట్టాడు. మనుషుని రూపం దాల్చి మనిషిని ఆ పాపం నుంచి విడిపించి పరిశుద్ధులుగా మార్చాలని మనిషి పోలికగా పుట్టాడండి. సమస్తాన్ని విడిచిపెట్టాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఎంతమందిని చూసాం మనము? రాసుకున్నాం అసలు? ఏమండి, ఆ సంఖ్య చేసుకుని కౌంట్ చేసుకున్నామా? ఎంతమంది విడిచిపెట్టారు? విడిచిపెట్టారు? విడిచిపెట్టిన వారు ఏం పొందుకున్నారు? ఈరోజు మన సబ్జెక్టు యేసుక్రీస్తు వారు కూడా పరలోకాన్ని, తండ్రిని, దేవదూతల్ని, ఏమండి, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని స్వారూప్యాన్ని విడిచిపెట్టి మనిషి పోలికగా పుట్టి భూలోకానికి వచ్చి రిక్తునిగా తన్ను తాను దాసునిగా, బాసుగా కాదండి, దాసునిగా స్వారూప్యం ధరించి నీ కొరకు నా కొరకు సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. మొదటి తిమోతి పత్రిక 1:15 ఉంటుంది, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చినన్నమాట నమ్మదగినది, పూర్ణాంగ ఉపకారమునకు యోగ్యమైనది. లోక సువార్త 9:10 ఉంటుంది, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన భూలోకానికి వచ్చాడని ఉంటుంది. అలాగే మత్తయి సువార్త 1:21 ఉంటుంది, తన ప్రజల వారి పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వారికి పుట్టాడని అంటారు. ఆయన గురించి ముందుగానే ప్రవచనాలు పలకపడ్డాయండి. తిమోతి పత్రికలోను, లోక సువార్తలోను, ఏమండి, అనేకమైన గ్రంథాల్లో ఆయన గురించి ముందుగానే ప్రవచించబడ్డది. భూలోకానికి వస్తాను ఆయన స్వారూప్యం, మనుషుని స్వారూప్యం కలిగి దాసునిగా, రిక్తునిగా చేసుకొని భూలోకానికి వచ్చి ఆయన సిలువ మరణం పొంది నీకు నాకు విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఆ కింద మాటలు చదువు, 2 మాటలు. దాసుని స్వరూపము దాల్చుకొని రిక్తునిగా చేసుకొని, చదువమ్మా. మనుషుల పోలికగా పుట్టి మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని విధేయత చూపిన వాడే. ఎవరు? తండ్రి మాటకు విధేయత చూపించిన వాడు కుమారుడు. మనం చూపిస్తున్నామా విధేయత? ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన మాటకు విధేయత చూపిస్తున్నామా? జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విధేయత చూపిస్తున్నామా? లేదా దేవునికి విధేయత చూపిస్తున్నామా? విధేయత చూపిస్తున్నామా? తన కుమారుడు తండ్రి యొద్ద అధికారం తీసుకొని భూలోకానికి వచ్చి పాపుల కొరకు ఎవరు వెళ్తారు? దేవదూతలను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు, రాజులను నమ్మాడు. ఎవరి వల్ల?
దేవుడి చిత్తం భూమి మీద నెరవేర్చలా. ఎవరి వల్ల జరిగింది? నేనున్నా. ఎవరు రక్షిస్తారు వారి దగ్గరికి వెళ్ళి? ఎవరు కాపాడతారు వారిని? ఎవరు నా గురించి తెలియజేస్తారంటే నేనున్నాను. మరణం అవుతానని మరణం చేత పట్టుకొని భూలోకానికి వచ్చిన వాడు ఒకే ఒక నిజ రక్షకుడు, నిన్ను నన్ను ప్రేమించిన ఆ ప్రేమమయుడు యేసయ్య. ఆయన ప్రేమ ముందు ఈ లోక ప్రేమలన్నీ నటన. ఈ లోకమంతా మాయా జీవితం. ఇంతలో కనబడి అంతలో ఆవిర్వైపోయే ఈ జీవితం యేసుక్రీస్తు వారు నిజమైన ప్రేమికుడు. హల్లెలూయా. ఆయన ప్రేమ ముందు అగాధ జలములు ఆత్మజాలం లేని ప్రేమ అంట. ఆయన ప్రేమ ఎంత ప్రేమ అంట! ప్రేమకు ఎత్తు ఎరడుపు లోతు పొడవు తెలియదంట యేసయ్య ప్రేమ. నీ ప్రేమకి నా ప్రేమ కొన్ని పరిధులు ఉన్నాయి, ఆయన ప్రేమకు పరిధే లేదంట. ఎంత ప్రేమించాడంటే నీ కొరకు మరణం అవటానికి కూడా సిద్ధపడ్డాడు. నీ కొరకు చనిపోవటానికి కూడా సిద్ధమయ్యాడండి. అంత ప్రేమ యేసయ్యది. అంత ప్రేమ మనకు ఉంటుందంటారా? అంతగా దేవునికి లోబడతా ఉంటా? లేదండి, లేదండి. ఈ లోక ప్రేమలని నటన, లోకాన్ని విడిచిపెట్టమని చెబుతుంది. అదే లోకమునైనను లోకంలో ఉన్నదనైనను ప్రేమించొద్దని బైబిల్ బోధించాను. లోకమునైనాను లోకంలో ఉన్నదైనాను ప్రేమించొద్దని బైబిల్ బోధించేను. అని మాయా స్వరూపం. అందుకే లోకాన్ని నమ్మద్దు, లోకాన్ని విడిచిపెట్టు. మరి ఎవరిని పట్టుకోవాలి? యేసయ్యను పట్టుకో. ఆయన్ని నడిపిస్తాడు, అద్దరికి చేస్తాడు, పరలోకం చేస్తాడు. లోకం కోసం, మనందరి కోసం ఆయన ప్రాణాన్నే త్యాగం చేశాడు. నీవు నేను ఏం త్యాగం చేయొద్దు. నీవు నేను ఏమి త్యాగం చేయాల్సిన పనిలే. యేసయ్య నా కొరకు చనిపోయావు, ప్రాణం పెట్టావు, రక్తం కార్చావు. నా పాపములన్నీ నీ రక్తంలో కడిగి నన్ను పరిశుద్ధునిగా చేయి ప్రభు అని ఒక్క మాట అంటే చాలు, నీ పాపాన్ని కొట్టివేసి పరిశుద్ధునిగా మార్చి నూతన జీవాన్ని ఇచ్చి పరలోక రాజ్యం ఇవ్వడానికి అని సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వేమి త్యాగం చేయొద్దు, నువ్వేమి ధనదానం చేయొద్దు. నీ పొలం, ఆస్తి, వెండి బంగారాలు అవసరంలా. నీ మనసు కావాలి. పాడైపోయి పతనం అయిపోయి లోకంలో శాపంలో పడి కొట్టుకులాడుతున్న నీ మనసు ఆయనకి ఇస్తే, నీ మనసును శుభ్రం చేసి శుద్ధ శుభ్రంగా మార్చి పరలోక రాజ్యానికి నడిపించడానికి నా దేవుడు చాలిన దేవుడు. ఆ మనసు కోరుతున్నాడు ఆయన. ఆ మనసుని ఇద్దామా? దేవుని కొరకు సమర్పణ చేసుకుందామా? లోకాన్ని విడిచిపెడదామా? పాపాన్ని విడిచిపెడదామా? ఎవరిని ధరించుకోవాలి? ఇప్పుడు క్రీస్తుని ధరించుకోవాలి. విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టాలి, ధరించుకోవాల్సిన ధరించుకోవాలి. కాగా ఎవరైనా క్రీస్తు నందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తము క్రొత్తమై. క్రొత్త జీవితాన్ని నీకు ఇవ్వాలని నా యేసయ్య, మన యేసయ్య మన కొరకు సిలువలో ప్రాణత్యాగం చేసి, తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరు క్షమించమని నేటికి తండ్రి అతను ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి మాటలు దీవించగా తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా నాయన, నీ వందనాలు. ఈరోజు నీ దాసు నిలబెట్టుకొని మీరు మాట్లాడారు. 6 బిడ్డలను మాకు చూపించారు తండ్రి. నీకు స్తోత్రం. ఏమి విడిచిపెట్టాలి, ఏమి ధరించుకోవాలి? ఈ లోకంలో ఉన్న వాటిని, ఈ లోక సంబంధమైన వాటిని, ఈ లోక పాప ప్రపంచమైన ఈ బానిసత్వ లోకంలో నుంచి మేము విడిచిపెట్టవలసిన, ధరించుకోవాల్సిన నీ భక్తుల ద్వారా కొన్ని ఆధారాలు చూపించారు. విడిచిపెట్టిన తర్వాత వారిని దీవించారు, ఆశీర్వదించారు. మేము దీవించబడాలి, ఆశీర్వించబడాలి అంటే మమ్మల్ని మేము నీకు సమర్పించుకోవాలి, నిన్ను ధరించుకోవాలి, నూతన సృష్టిగా మార్చబడాలి. అబ్రహాము దేవుని నమ్మాడు, అది నీతిగా ఎంచబడి. ఎలీషా ప్రాప్త మాటకు లోబడ్డాడు, 2 దీవెనిచ్చావు ప్రభు. సమరయ స్త్రీ తన పాపకుండని విడిచిపెట్టింది, గ్రామాన్ని మార్చింది, తనకు పరలోకమందు స్థానం ఇచ్చావు. పేతురు, యోహోన్లు
తన శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టారు, నీ కొరకు జీవించారు. పరలోకంలో సింహాసనం మీద వారికి అధికారం ఇచ్చావు తండ్రి. నీ కుమారుడిని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి సమస్తాన్ని తండ్రిని విడిచి, పరలోకాన్ని విడిచి, దేవదత్తలను విడిచి, తండ్రి స్వారూప్యాన్ని విడిచి, వ్యక్తినిగా మనిషి శరీర ఆకారం అందు పుట్టి దేవునితో ఉండకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ మానవాడి పాప ఈ లోకం వచ్చి పాపిగా మార్చబడి సిలువేయబడి పరిశుద్ధమైన రక్తం సిలువలో ఒలికించి మా పాపములన్నీ ఆ సిలువ రక్తం ద్వారా కొట్టివేసి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని లేఖనంలో సెలవిచ్చిన మాటను నెరవేర్చి మమ్మల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చినందుకు, నీ కుమారుని రక్తం మా మీద ప్రోత్సహించినందుకు నీకు స్తోత్రం నాయన. మేమన్నీ విడిచిపెట్టి, లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి నీ కొరకు జీవిస్తాం ఆయన. ఆ తీర్మాన జీవితం మాకు దయచేసి నూతన సృష్టిగా బ్రతకడానికి మాకు తీర్మాన జీవితం ఇక్కడి నుంచి కదిలే బాకి దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచిది.